అరబ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి యాక్సిడెంట్ అయిన ఓ వ్యక్తికి ఆర్థిక సాయం అందించింది గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్. నిజామాబాద్ జిల్లా పడకలు గ్రామానికి చెందిన అజయ్ గౌడ్ 2 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. ప్రమాదానికి గురైన అజయ్ ను ట్రీట్మెంట్ కోసం ఇండియాకు తీసుకొచ్చారు బసంత్ రెడ్డి. హాస్పిటల్లో అజయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ బిల్డింగ్ పై నుంచి పడి 8 నెలలుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్కడ కంపెనీ యాజమాన్యం మేము చూపించలేమని చెప్పేస్తే మేము శ్రద్ధ తీసుకొని ఇరాక్లోని కంపెనీతో మాట్లాడి కువైట్ కంపెనీతో మాట్లాడి ఇక్కడికి తెప్పేయడం జరిగింది. కువైట్ నుంచి విమానంలో వైద్య పర్యవేక్షణ రావడం జరిగింది. అక్కడ నిమిషం తీసుకెళ్ళి రావడం జరిగింది. ఎట్లా అంటే సగం బాడీ పనిచేస్తలేదు. నెలకు 50,000 వరకు ఖర్చు అవుతున్నాయి. కంపెనీతో మాట్లాడి అక్కడ కంపెనీతో మాట్లాడి తక్షణమే ఆర్థిక సాయం కింద మంత్లీ ఏమంటే ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిని చూసి రంగు అజయ్ గౌడ్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉద్యోగం ఇస్తే ఆయనకు జర సాదుకుంటారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. అక్కడ భారత రాయబార కార్యాలయంలో ఉన్న భరత్ కుమార్ వైస్ కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా భరత్ కుమార్తో మాట్లాడితే భరత్ కుమార్ గారు మాకు సాయం చేసినాడు. తప్పకుండా మంత్రి ఇప్పిస్తా అని చెప్పిండు. ఇస్తున్నారు.